అండ్ యాక్చువల్గా కోర్స్ కంటెంట్ అలాగే మీరు ఇద్దరు గ్రూప్ లో ఉన్నారండి కమ్యూనిటీలో, చంద్రకళ అండ్ అజయ్ గారు అవునండి, ఉన్నాం. ఉన్నారా? ఉన్నానండి. అదే కమ్యూనిటీ లింక్ గ్రూప్ డిస్క్రిప్షన్ లో పెడతాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. ఓకే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రెఫర్ చేయండి మేడం. ఓకేనా సార్? చంద్రకళ గారు అండ్ అజయ్ గారు. ఓకే సార్ స్టార్ట్ చేస్తారా హితేష్ గారు? ఓకే. హాయ్ అజయ్, చంద్రకళ. నా వాయిస్ క్లియర్ ఉంది కదా మీకు? క్లియర్ ఉంది. ఉందండి, క్లియర్ ఓకే, ఉంది. నైస్. హాయ్ అండి. నిన్న జాయిన్ అయ్యారా మీరు అజయ్? అవునండి, జాయిన్ అయ్యాను. ఓకే, ఓకే. చంద్రకళ మీకు ఇది ఫస్ట్ క్లాసే కదా? అవునండి. ఓకే, ఓకే. లైక్ నిన్న ఇంట్రో ఇచ్చా, అంటే బేసిక్ ఏంటి అని. ఈరోజు లైక్ క్లాస్తో స్టార్ట్ చేసేద్దాం. లైక్ ఒక ఓవర్వ్యూ అయితే ఇస్తా ఒకసారి ఫస్ట్ ఓవర్వ్యూ స్టార్టింగ్. చెప్పండి. బేసిక్గా మనం మెండిక్స్ యూస్ చేసేది షేర్ చేస్తా. స్క్రీన్ కనిపిస్తుంది కదా? నా స్క్రీన్ షేర్ అయింది కదా? బేసిక్గా మెండిక్స్ మనం యూస్ చేసేది లైక్ డెవలప్మెంట్ కోసం. నార్మల్గా ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడానికి లైక్ వీ హ్యావ్ ఒక ఫ్రంట్ ఎండ్, ఒక మిడ్వేర్ అండ్ బ్యాక్ ఎండ్ అనేది అవసరం. దీనికి నార్మల్గా ఏంటంటే ఒక ఫ్రంట్ ఎండ్లో కోడ్ రాసేవాళ్ళు ఒకరు కావాలి, అండ్ మధ్యలో ఏపీఎస్ డెవలప్ చేయడానికి వాళ్ళు కావాలి, అండ్ ఓ టీమ్ కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్లో మన డేటాను మెయింటైన్ చేయడానికి, ఆ డేటాబేస్ టేబుల్స్ మధ్య రిలేషన్స్ పెట్టడానికి, ఆ డేటాను మేనేజ్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి, పర్ఫార్మెన్స్ బాగా ఉండడానికి ఒక డేటాబేస్ ఇంజనీర్ కావాలి. ఇలా బేసిక్గా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఇంత ఇది ఉంటుంది. సో ఈ మూడు లేనిదే మనకి ఎక్కడ యాప్ అనేది డెవలప్. మనం ఏంటంటే అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్లో చూస్తాం యాజ్ ఏ యూజర్గా. ఫ్రంట్ ఎండ్లో మనం నేమ్ టైప్ చేసి రిజిస్టర్ కొడితే రిజిస్టర్ అవుతాం, రిజిస్టర్ తర్వాత లాగిన్ అవుతాం. ఆ తర్వాత మన అప్లికేషన్తో ఎన్నో లైక్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటి మనకు ఫ్రంట్ ఎండ్లో కనపడేది అంతే. ఈ ఫ్రంట్ ఎండ్లో ఏం కనబడుతుందో ఇదంతా యూఐ లెవెల్లో ఉంటుంది. సో మనం ఏంటి ప్రతి క్లిక్తోని సర్వర్తో కనెక్ట్ అవుతూ ఉంటాం. ప్రతి క్లిక్‌తో మనం క్లయింట్ అనుకుంటే, మనం సర్వర్‌తో ప్రతి క్లిక్‌తో కనెక్ట్ అవుతాం. ఇప్పుడు రిజిస్టర్ కొట్టిన వెంటనే ఒక ఏపీఐ రన్ అయితది. ఈ రిజిస్టర్ కొట్టిన వెంటనే మనం ఏపీఐ ఏంటి పోస్ట్ రిక్వెస్ట్ ఉంటది. సో మన డీటెయిల్స్ తీసుకెళ్ళి అక్కడ సర్వర్‌లో పోస్ట్ చేయాలి. ఓ పోస్ట్ రిక్వెస్ట్ ఎళ్ళి మనకు రిటర్న్‌లో రెస్పాన్స్ వస్తది. సో మన డీటెయిల్స్ అన్నీ అక్కడ పోస్ట్ అయ్యి మనకొక రెస్పాన్స్‌లో మన యూజర్ నేమ్, పాస్వర్డ్ మనకి వస్తది. దాన్ని మళ్ళీ మనం లాగిన్ అయ్యేటప్పుడు గెట్ రిక్వెస్ట్ పెడతాం లాగిన్ అవ్వడానికి. ఇలా ఏపీఐస్ పోస్ట్, గెట్ ఇలా రిక్వెస్ట్‌తోని ఎళ్తాయి. ఈ గెట్ రిక్వెస్ట్ ఎళ్తే ఓకే. అప్పుడు మన అకౌంట్ గెట్ అయ్యి మనకు ఓపెన్ అయితది. సో ఇలా ఏపీఐ కమ్యూనికేషన్ జరుగుతది మధ్యలో. అండ్ మనం ఒకసారి ఇంటరాక్ట్ లోపలికెళ్ళాక లైక్ మనం ఒక అమెజాన్ యాప్‌లోకెళ్ళాం. మనం లైక్ కంప్యూటర్స్ అనే దాని మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసిన వెంటనే మన కంప్యూటర్స్ అన్ని డిస్‌ప్లే అవ్వాలి. ఈ లాజిక్ అంతా ఉంటది. ఫస్ట్ ఏది డిస్‌ప్లే అవ్వాలి ఇదంతా బిజినెస్ లాజిక్ ఉంటది. ఈ లాజిక్ కూడా మనం దీంట్లో డెవలప్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ రిజిస్టర్ అయ్యేటప్పుడు మన డేటా తీసుకెళ్ళి డేటాబేస్‌లో స్టోర్ చేయడం, మనం ఏదైనా కంప్యూటర్స్ అని కొట్టిన వెంటనే మనకి డేటా చూపించడం, ఇవన్నీ డేటాబేస్ పనులు. సో ఇవన్నీ కూడా మనం మెండిక్స్ ఇదే లో కోడ్ డెవలప్మెంట్ టూల్. సో కోడింగ్ లేకుండా ఈ పనులన్నీ మనం ఈ ప్లాట్ఫామ్‌లో చేయొచ్చు. సో ఈ ప్లాట్ఫామ్‌లో చేసేటప్పుడు లైక్ మ్యాథ్స్ కోడింగ్ లేకుండానే మ్యాథ్స్ అంతా అయిపోతది. మన లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్. మనకి ఇక్కడ టూల్ బాక్స్ ఉంది. ఈ టూల్ బాక్స్‌లో మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. మన ఇక్కడ డేటా మోడల్ ఈ డొమైన్ మోడల్ అనేది ఒక డేటా మోడల్. సో డేటా మోడల్ క్రియేట్ చేయాలి కాబట్టి మనకు ఎంటిటీస్‌తో యూజ్ చేసి మనం డేటా మోడల్స్ క్రియేట్ చేస్తాం. అలానే పేజెస్ ఉంటాయి. ఈ
ఇలా పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్‌కి మనం ఎలా డెవలప్ చేస్తాం? మనకి డిఫరెంట్ విడ్జెట్స్ ఉన్నాయి. డ్రాగ్ అండ్ డ్రాప్ అంతా డ్రాగ్ అండ్ డ్రాప్. మనకు కావాల్సిన దీన్ని బట్టి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఈ పేజ్ డెవలప్ చేస్తాం. అలాగే ఈట్లి వెనకాల లాజిక్ రాయడానికి మనకు మైక్రో ఫ్లోస్ అని ఉంటాయి. సో, ఈ మైక్రో ఫ్లోస్ యూజ్ చేసి లాజిక్ రాసి కమ్యూనికేట్ అయితది. అలాగే ఏపీఎస్ డెవలప్ చేస్తాం. ఇదంతా మనకి మెండిక్స్‌లోనే అయిపోతది. ఓకే. ఇది బేసిక్ ఓవర్‌వ్యూ. మనం మెండిక్స్‌లో ఏం చేయబోతున్నాం ఏంటా అనేది. ఓకే. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం మెండిక్స్ చంద్రికలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ బేసిక్‌లోనే లైక్ ఇది మీరు మీకేమైనా స్క్రీన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారు. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ యాహ్! డెవలప్‌మెంటేనా? ఫుల్ స్టాక్ ఇట్లా వర్క్ లేదు. అవుతుందా? లేదు. అదే చెప్తున్నాము. ఫుల్ స్టాకే వర్కౌట్ అవుతది. అదే చెప్తున్నా మీకు. మొత్తం ఫుల్ స్టాకే అయితది. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ కాదు. ఫుల్ స్టాక్ అయితది. దీంట్లో అదే చెప్తున్నా. మొత్తం మనం ఒక అప్లికేషన్ మొత్తంగా డెవలప్ చేసి దీంట్లో చేయొచ్చు. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అని కాదు. మార్కెట్ ఎలా ఉందండి మెండిక్స్? అంటే మెండిక్స్ మెండిక్స్‌కి అంటే మార్కెట్ అయితే ఉందండి. చాలా ప్రాజెక్ట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువున్నాయి. ఆహ్, పర్సనల్ అయితే లేరు. అంటే ఆళ్ళు రిక్రూట్ చేసుకోవడానికైతే ఉన్నారు కాపోతే జనాలు లేరు. చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఆహ్, ఓకే. ఆళ్ళకి బాగా చేసేవాళ్ళు కావాలి. లైక్ కాన్ఫిడెంట్‌గా చేసేవాళ్ళు కావాలి. మోస్ట్‌లీ ఆళ్ళు ఇంటర్వ్యూలో మనం కాన్ఫిడెంట్‌గా ఏదైనా చేసేయగలిగే ఇదుంటే జాబ్ చాలా ఈజీగానే వస్తది. అండ్ అంతేగాక ఇది బేసిక్‌గా తెలిసినోళ్ళే చాలా తక్కువ మందండి. మెండిక్స్ మీద మీకొక అక్కడ లోపల లీడ్ ఉండొచ్చు. లోపల ఆల్రెడీ నాకు అంటే తను జావా మీద చేసి, జావా డెవలప్‌మెంట్‌లో చేసి ఉండుండొచ్చు. ఆళ్ళు కూడా మెండిక్స్‌కి స్విచ్ అయ్యారు. సో, ఆళ్ళకి సో, లైక్ 5, 6 ఓన్లీ మెండిక్స్ మీద 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ చేసినోళ్ళు నాకు తెలిసి ఇండియా మొత్తం మీద డబుల్ డిజిట్‌లో కూడా ఉంటే ఉంటారు. డబుల్ డిజిట్‌లో అంతే. ఓకే. మీరు రియల్ టైమ్ వర్క్ చేస్తున్నారండి మెండిక్స్ మీద? నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేశానండి. 2 ప్రాజెక్ట్స్ చేశా. అంతే. ఓకే. ఒక ప్రాజెక్ట్ పీఓసీ చేసాం అంతే. డ్యూరేషన్ ఎంతండి కోర్స్ డ్యూరేషన్? కోర్స్ డ్యూరేషన్ లైక్ 5 వీక్స్ పడతదండి. లైక్ 5 వీక్స్. ఓకే. హ్మ్. ఓకే అండి. కంటిన్యూ చేయండి క్లాస్. థాంక్స్. ఓకే. అజయ్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి నేను విన్నా కదా నేను స్టార్టింగ్. యాహ్! హలో హితేష్ గారు, ఇదేమన్నా సర్టిఫికేషన్ ఉందా అండి మెండిక్స్? 4 సర్టిఫికేషన్స్ ఉంటాయండి ఓకే. యాక్చువల్లీ. దాంట్లో ఫస్ట్ 3 సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్. సెకండ్ సర్టిఫికేషన్‌కి ఏంటంటే లైక్ 2 ఇయర్స్ సీనియర్ గ్యాప్ ఉండాలి. అండ్ అండ్ మెండిక్స్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఎక్స్‌పర్ట్ లెవెల్ సర్టిఫికేషన్స్‌కి. మనకి బేసిక్‌గా అడిగేదేంటంటే ర్యాపిడ్, ఇంటర్మీడియేట్ ఓకే. బేసిక్‌గా అడుగుతారు. ఇంటర్మీడియేట్ వరకయితే ఫినిష్ చేస్తే బెటర్. ర్యాపిడ్, ఇంటర్మీడియేట్ ఇంకోటి ఏంటుంటది అడ్వాన్స్‌డ్, ఎక్స్‌పర్ట్ 4 సర్టిఫికేషన్స్ ఉంటాయి. అడ్వాన్స్‌డ్ వరకు ఓకే. మనం ఫినిష్ చేయొచ్చు. అదే దీనికి ఇంటర్వ్యూ చేస్తారు ఎక్స్‌పర్ట్ లెవెల్‌కి. మెండిక్స్ వాళ్ళే ఇంటర్వ్యూ చేసి సర్టిఫై చేస్తారు. ఓకే.
బిహేవ్ ఆన్లైన్ ఓకే. ఓకే. మనం ఒక బేసిక్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మనం బేసిక్‌గా డొమైన్ మోడల్ నుంచి స్టార్ట్ చేద్దాం. డొమైన్ మోడల్ ఓకే. స్టార్ట్ చేసి డొమైన్ మోడల్ యాప్ అని ఇద్దాం. ఓకే. లేదా రికార్డ్ చేస్తున్నారా? రికార్డ్ చేయమంటారా మేము? రికార్డ్ అవ్వట్లేదా? లేదు. మాకు కూడా ఆప్షన్ ఉంటది కదా రికార్డ్ అని. అది చేసుకోవాలా? అండ్ ఆల్రెడీ రికార్డింగ్ ఆల్రెడీ అవుతుందండి. మీకు షేర్ చేస్తారు ఓకే. వీడియోస్. ఓకే అండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? అవునండి. పంపిస్తాను. యాహ్! గుడ్. బేసిక్‌గా మనం ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. లైక్ నేను స్టూడెంట్, టీచర్ అనే ఇద్దరున్నారు. నా స్కూల్ ఉంది. లైక్ మనం ఆ స్కూల్‌లో స్టూడెంట్ డీటెయిల్స్, టీచర్స్ డీటెయిల్స్ మనం వెరిఫై చేయాలనుకుంటున్నాం. లైక్ జస్ట్ ఈ స్టూడెంట్‌కి, ఈ టీచర్‌కి లైక్ నేను ఆహ్, నా కింద కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. అలా ప్రతి టీచర్ కింద కొంతమంది స్టూడెంట్స్ ఇస్తారు. లైక్ హెడ్ టీచర్ అనుకుందాం. లైక్ స్టూడెంట్స్‌కి లైక్ 3 స్టూడెంట్స్‌కి ఒక్కొక్క టీచర్ హెడ్ అనుకుందాం. ఇలాగా ఓకే. ఒక అప్లికేషన్ నేను క్రియేట్ చేయాలి. దీనికి ఫస్ట్ డొమైన్ మోడల్ వైస్‌గా నేను ఏం చేస్తాననేసి, నేను డొమైన్ మోడల్ క్రియేట్ చేసేటప్పుడు నా బేసిక్ ఎంటిటీ ఒక్క ఎంటిటీ క్రియేట్ చేస్తే నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఎంటిటీ క్రియేట్ చేస్తే ఏం జరుగుతది మనకి డేటాబేస్‌లో ఒక టేబుల్ క్రియేట్ అయితది. సింపుల్ థింగ్. డేటాబేస్‌లో ప్రతి ఎంటిటీకి ఒక టేబుల్ క్రియేట్ అయితది. ఓకే. ప్రతి ఎంటిటీకి ఒక టేబుల్. సో, మనం ఒక ఎంటిటీ క్రియేట్ అక్కడ డేటాబేస్‌లో నాకు టేబుల్ క్రియేట్ అయితది ఆటోమేటిక్‌గా. ఓకే. స్టూ స్టూడెంట్ ఎంటిటీ అని పెట్టా. ఈ స్టూడెంట్ ఎంటిటీలో ఫస్ట్ నేమ్ స్ట్రింగే. డేటా టైప్ స్ట్రింగ్. ఓకే. స్ట్ ఏజ్. ఏజ్ ఇంటిజర్ ఇక్కడే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నంబర్‌కి ఇంటిజర్ తీసుకుంటాం. ఇంకా పెద్ద ఇంటిజర్ కావాలంటే లాంగ్. సింపుల్ థింగ్. ఇందాక స్ట్రింగ్ తీసుకున్నాం. స్ట్రింగ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని స్ట్రింగ్ అంటాం. తెలుసు కదా మీకు. అండ్ అవును. నెక్స్ట్ హ్యాషెడ్ స్ట్రింగ్ అంటే ఏం లేదు.
మనం ఏదైనా పాస్వర్డ్స్కి యూస్ చేసేటప్పుడు హ్యాషెడ్ స్ట్రింగ్ తీసుకుంటాం. అవి ఏం చేస్తాయంటే ఫ్రంట్ ఎండ్లో స్ట్రింగ్ని చూపించవు, హ్యాషెస్ లైక్ హ్యాషెస్తో కోడ్ చేసేస్తాయి. ఫ్రంట్ ఎండ్లో మనకు కనబడదు హ్యాషెడ్ స్ట్రింగ్ తీసుకుంటే. ఇవి బేసిక్ 4. ఇంకోటి మీకు తెలిసింది ఆల్రెడీ ఏంటి, బులియన్ తెలుసు, ట్రూ ఆర్ ఫాల్స్, అంతే 2 వాల్యూస్ ఉంటాయి బులియన్లో, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి బులియన్. ఇంకోటి డెసిమల్ అంటే సేమ్ నెంబర్ డేటా టైప్లోనే డెసిమల్స్ వస్తే డెసిమల్స్ మనకున్న ఏదైనా అమౌంట్ ఉంది 23.97 ఇలా కావాలి, అలాంటప్పుడు డెసిమల్ తీసుకుంటాం. ఇంకోటి ఎక్కడైనా లైక్ డేట్ ఆఫ్ బర్త్ ఏవో ఇవ్వాలంటే అక్కడ డేట్ అండ్ టైం తీసుకుంటాం. ఓకే, అక్కడ డేట్ అయింది. ఇంకా మీకు ఇంకేం మిగిలిన ఆటో నెంబర్, ఇవి క్లియర్ ఉన్నాయి కదా అందరికి? లైక్ బులియన్ అవునండి. అంటే ఏంటి, డేట్ అండ్ టైం అంటే ఏంటి, డెసిమల్ తెలుసు, హ్యాష్ స్ట్రింగ్, ఇంటిజర్, లాంగ్ స్ట్రింగ్, ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ ఉంది అనేది బైనరీ enumeration డేటా ఏంటి? టైప్. చెప్తాను మీకు. ఇప్పుడు బైనరీ డేటా టైప్ ఉంది. నెక్స్ట్ బైనరీ డేటా టైప్ ఏంటంటే ఫొటోస్ కానీ, మన ఐరిస్ స్కాన్ ఉంటుంది, ఐ స్కాన్ ఉంటుంది, ఆధార్ కార్డులో మన ఫోటో ఉంటుంది, లేదా ఐరిస్ స్కాన్ చేస్తాం, మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఇవన్నీ బైనరీ డేటా టైప్లోకి వెళ్తాయి. ఇవన్నీ అవును. బైనరీ డేటా టైప్లోకి వెళ్తాయి. ఫొటోస్, పీడిఎఫ్స్, ఇవన్నీ బైనరీ డేటా టైప్స్. మన లైక్ ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్ చేస్తే ఆ డేటా అంతా బైనరీ డేటా కింద వెళ్తుంది. నెక్స్ట్ ఆటో నెంబర్. ఆటో నెంబర్ ఏంటంటే లైక్ మనం ఇది ప్రతి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆటోగా దానికి ఒక నెంబర్ ఇచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్కి 1 ఇస్తుంది, సెకండ్ క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ 2, 3, 4 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, ఇవన్నీ ఇంకోటి ఏంటి, లాస్ట్ ఎన్యూమరేషన్ మీకు ఒక కొత్త ఎన్యూమరేషన్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఏజ్కి నెంబర్, ఇవి అందరికి క్లియర్ కదా? ముగ్గురు అందరికి ఏం డౌట్ ఉంది? ఎన్యూమరేషన్ నేను చెప్తా నెక్స్ట్ క్రియేట్ చేసి. ఈ మిగిలినవన్నీ క్లియర్ కదా? అవునండి. ఓకే, నేమ్, ఏజ్, ఇంకో అట్రిబ్యూట్ ఏం పెడదాం, డేట్ ఆఫ్ బర్త్, డేట్ అండ్ టైం. ఇంకా హౌస్ కలర్ అని ఇద్దాం. హౌస్ కలర్ అని ఇచ్చి దీనికి ఎన్యూమరేషన్ ఇద్దాం. ఓకే. ఎన్యూమరేషన్ లేదు కాబట్టి ఫస్ట్ మాడ్యూల్లో నేను ఎన్యూమరేషన్ క్రియేట్ చేస్తున్నా. యూఆర్ఎస్ ఎన్యూమరేషన్ కలర్స్ అని ఒక ఎన్యూమరేషన్ రేట్. ఏం లేదు, ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ని ఎన్యూమరేషన్ అంటాం. అంటే మనం ప్రీ డిఫైన్ చేసేస్తాం, ఇవే వాల్యూస్ తీసుకోవాలి అని ప్రీ డిఫైన్ చేసేస్తాం. బ్లూ దగ్గర ఇమేజ్ ఉందా? logo blue. Okay. blue, yellow. Yellow లేదా? Okay. Red. Okay. గ్రీన్. ఓకే, ఇలా ప్రీ డిఫైన్డ్ సెట్స్ ఇచ్చేసి నేను ఒక ఎన్యూమరేషన్ క్రియేట్ చేశాను. ఇది నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, హౌస్ కలర్, అంతే. ఇలాగా మనం ఒక స్టూడెంట్ ఇది క్రియేట్ ఇది ఏం జరుగుతుంది అంటే సేమ్ ఇలానే మనకు డేటాబేస్లో టేబుల్ క్రియేట్ అయ్యింది. స్టూడెంట్ అనే టేబుల్, ఆ స్టూడెంట్ అనే టేబుల్లో యాట్రిబ్యూట్స్ అంటే నథింగ్ బట్ డేటాబేస్లో కాలమ్స్.
నేమ్ అనే కాలమ్, ఏజ్ అనే కాలమ్, స్టూడెంట్ టేబుల్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏంటి హౌస్ కలర్, షార్ట్ ఫామ్ లో హౌస్ కలర్. ఇలాగా నేను ఇలా క్రియేట్ చేసిన వెంటనే ఇది నా డేటాబేస్ లో ఇలాగ ఉంది. ఇలా క్రియేట్ అయింది. నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, హౌస్ కలర్. సో స్టార్టింగ్ ఇది లేదు. ఎంటైర్ రో, ఈ రో ఏ ఉండదు, ఇలా క్రియేట్ అయింది. ఇలా ఇప్పుడు మనం బేసిక్గా ఇది క్రియేట్ చేసినప్పుడు ఇలా క్రియేట్ అయింది. నేను ఏంటి జస్ట్ నా డేటా క్రియేట్ చేయడానికి, నేను పేజ్ క్రియేట్ నా అప్లికేషన్ క్రియేట్ చేయడానికి నేను ఫస్ట్ ఒక డేటా మోడల్ పెట్టా. ఇది డేటా మోడల్ ఇది. సో నా దగ్గర స్టూడెంట్ అనే టేబుల్ ఉంది, నా డేటా మోడల్. సో ఇలా క్రియేట్ అయింది. ఇలా జస్ట్ ఇది క్రియేట్ అయింది. ఓకే, ఇలా. సో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ డేటా ఎంటర్ చేయాలి. నేను ఇది యూజ్ చేసుకోవాలి కదా. నేను డేటాబేస్లో డేటాని ఎలా ఎంటర్ చేసేస్తా? ఇప్పుడు ఇలా చేయలే. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ యూజర్కి ఇదిగో డేటాబేస్, నీ డీటెయిల్స్ నువ్వు ఎంటర్ చేసుకో అని ఒక టేబుల్ క్రియేట్ చేయి, టేబుల్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయంటే ఆడు ఏంది ఇది నాకేం పని అంటాడు, అంతే కదా. సో మనకేం చేయాలి? మనం ఫ్రంట్ ఎండ్ కూడా డెవలప్ చేయాలి. సో బేసిక్గా మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి మనకు కావాల్సిన ఒక పేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఆ పేజ్ యాడ్ చేసుకొని లైక్ ఒక యాడ్ పేజ్ చేసుకొని అది ఏం పేజ్ లైక్ డేటా యూజర్ ఇవ్వాలి, అలాగే యాడ్ పేజ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి జనరేట్ ఓవర్ వ్యూ పేజెస్ కొట్టామంటే దీనికి డైరెక్ట్గా పేజెస్ క్రియేట్ అయిపోతాయి. నేను రెండు చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు జనరేట్ ఓవర్ వ్యూ పేజ్ కొట్టా, దీనికి స్టూడెంట్కి జనరేట్ ఓవర్ వ్యూ పేజ్ కొట్టా. ఒకటి కంటెంట్ లేఅవుట్ ఫస్ట్ది. ఓవర్ వ్యూ పేజెస్కి ఏమో డిఫాల్ట్ ఎట్లా స్కోర్ తీసుకున్నా. ఎడిట్ పేజెస్కి ఏమో అంటే మనం ఓవర్ వ్యూ పేజ్ అంటే ఏం లేదు, మన స్టూడెంట్ డీటెయిల్స్ కనబడేది ఓవర్ వ్యూ పేజ్. మనం ఎడిట్ చేసేటప్పుడు మనం కొత్త డేటాని పెట్టాలంటే ఎడిట్ పేజ్ ఆర్ న్యూ పేజ్ అంటాం దాన్ని. అది పాపప్ పేజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఓవర్ వ్యూ పేజెస్ రెండు వచ్చినాయి కదా. ఓవర్ వ్యూ పేజెస్ రెండు వచ్చినాయి కదా. నువ్వు ఎడిట్ ఇలా వచ్చేసినాయి. ఓకే, నాకు ఇలా క్రియేట్ అయింది. కానీ నేను ఇప్పుడు మనకి అప్లికేషన్లో ఇవి చూపించాలి, అప్లికేషన్లో చూపించాలి. సో నా హోమ్ పేజ్ ఏముంది? మై ఫస్ట్ మాడ్యూల్ డాట్ హోమ్ వెబ్ అనేది ఇది నా హోమ్ పేజ్. సో ఈ నావిగేషన్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనకు ఓపెన్ అయ్యే పేజ్ ఇక్కడ అప్లికేషన్ టైటిల్ మెండిక్స్, అప్లికేషన్ ఐకాన్ ఏమో ఇది డిఫాల్ట్ హోమ్ పేజ్. డిఫాల్ట్ హోమ్ పేజ్ అంటే నేను అప్లికేషన్లోకి ఎంటర్ అయిన వెంటనే నాకు కనబడే హోమ్ పేజ్ ఏంటి? డిఫాల్ట్ హోమ్ పేజ్ హోమ్ వెబ్ అంటే ఈ పేజ్ కనబడుతుంది, హోమ్ వెబ్. ఓకే, నేను మరి స్టూడెంట్ ఈ పేజెస్ ఉన్నాయి, ఈ పేజెస్ నేను యాక్సెస్ చేయాలి కదా. యాక్సెస్ చేయడానికి నేను ఇక్కడ ఈ పేజ్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఒక బటన్ క్రియేట్ అయ్యి ఈ పేజ్ ఓపెన్, ఈ బటన్ నొక్కితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా. ఈ బటన్ ఇది జస్ట్ ఒక యాక్షన్ బటన్. ఇది ఇక్కడ ఉంటుంది, యాక్చువల్లీ బటన్ ఉంటుంది. ఇది యాక్షన్ బటన్ ఉంది. ఈ బటన్ నేను ఇదిగో ఈ బటన్ తీసుకొని అయినా చేయొచ్చు. ఒక బటన్ తీసుకున్నా దానికి స్టూడెంట్ ఓవర్ వ్యూ పేజ్ అని పేరు ఇవ్వగలను. ఓవర్ వ్యూ నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ డైరెక్ట్ చేశాను, నా దగ్గర పేజ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఆన్ ఈవెంట్స్ అని ఉంటాయి. ఆన్ క్లిక్లో నేను షో ఏ పేజ్ పెట్టి మన దగ్గర ఉన్న ఓవర్ వ్యూ పేజెస్లో స్టూడెంట్ ఓవర్ వ్యూ పేజ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఈ పనులన్నీ అదే చేసేసింది, మెండిక్సే చేసేసింది. ఓకే, ఫాలో అయ్యారు కదా ఇది. గైస్ ముగ్గురు ఫాలో అవుతున్నారు కదా? అవునండి, అవును.
సురేష్ ఆనంద్ ఆవిడ లేరు. సురేష్ సురేష్ ఆనంద్ మీకు క్లియర్ ఉంది కదా? యా సార్. యా సింపుల్ అంతే. నేను రెండు ఇది నేను పెట్టింది, ఇదేమో ఆటోమేటిక్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నాకు ఆ పేజ్ షో అయ్యే పేజ్ ఇది వచ్చేసింది. ఏం లేదు. ఇప్పుడు నేను ఓకే ఒక్క నిమిషం, ఆల్రెడీ యాప్ ఉందా? కాన్ఫిగర్ అడ్వాన్స్. ఇలా ఆటోమేటిక్గా ఓరియో కాదు, నాకు నేనుగా ఓరియో పేజ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బేసిక్గా అలా కూడా అలాగే చేయాలి. అన్న ఈ స్ట్రక్చర్ మోడ్ దేనికోసం వాడతారన్న? డిజైన్ మోడ్ చెప్తాను మీకు పేజ్ క్రియేట్ చేసేటప్పుడు దాని గురించి చెప్తాను. డిజైన్ ఆ. మోడ్, స్ట్రక్చర్ మోడ్ ఏంటి. ఇక్కడ మనం డైరెక్ట్గా పెట్టేసాం కదా. ఇందాక సేమ్ పోర్ట్ మీద అది రన్ అవుతుంది కదా. పోర్ట్ సేమ్ ఉంది, అందుకు మనకి ఎర్రర్ వచ్చింది. ఇందాక ఈ రెండు ఒకటే. స్టూడెంట్ ఓరియో అని ఉంది, మనకు ఓరియో కనబడాలి. అలాగే మనం న్యూ కొడితే ఒక పాపప్ పేజ్ ఓపెన్ అవుతుంది. నేను సచిన్ ఏజ్ ఇక్కడ ఏజ్ ఉంది కదా, ఏజ్ 12 అని ఇద్దాం. 12 అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంత అవ్వాలి? సమ్ మార్చ్ 25 2025 కాదు, 12 అంటే 13 2013 అంతే కదా.
అంటే ఇది మనం ఏంటంటే ఇది డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఏజ్ డెవలప్డ్ అని నెక్స్ట్ చేద్దాం. నేను బ్లూ కలర్ తన హౌస్ ప్రతి ఒక్కరికి ఒక కలర్ డొనేట్ చేద్దాం. ఇలా సేవ్ చేద్దాం. ఓకే. ఇలాగే నెక్స్ట్ నేమ్ సచిన్ ఏందండి ద్రావిడ్ ఇద్దాం. ఏజ్ 13 సేమ్. టూ థౌజండ్ 13కి ఎంత అవుతుంది? 7 + 5 12 2012 లో ఇద్దాం. ఓకే. ఇలా నేను సేవ్ చేసుకుంటున్నాను. డేటా సేవ్ అవుతుంది. కూల్. అంతా బాగానే ఉంది కదా. సేమ్ ఇది సింపుల్ డేటా నేను చూపిస్తున్నాను. సింపుల్ ఈజీ. మీరు ఒక అప్లికేషన్ని చూపించి ఇది ఇచ్చా తన స్టూడెంట్ డేటాని స్టోర్ చేయగలుగుతున్నాం. ఓకే. సింపుల్ థింగ్. మన డొమైన్ మోడల్ నాకు సింపుల్‌గా డేటా ఉంది. ఇది స్టోర్ చేయగలుగుతున్నా. నేను ఓకే. ఓవర్‌వ్యూ పేజెస్ కాకుండా ఇప్పుడు ఈ ఓవర్‌వ్యూ పేజ్‌లో ఈ క్రియేట్ అయిన ఓవర్‌వ్యూ పేజ్ ఉంది కదా. దీంట్లో లైక్ మీరు ఫస్ట్ 2 మోడ్స్ ఉన్నాయి కదా. స్ట్రక్చర్ మోడ్ ఏంటి, డిజైన్ మోడ్ ఏంటంటే బేసిక్‌గా అవును. డెవలపర్‌గా మనం మెండిక్స్ డెవలపర్‌గా మనం చేయాల్సిన స్ట్రక్చర్ మోడ్‌లో డెవలప్ చేసుకోవాలి బేసిక్‌గా. స్ట్రక్చర్ మోడ్‌లో మనకు క్లారిటీ ఉంటది. మనం ఎక్కడ ఏ ఎలిమెంట్‌ని పెడుతున్నాం, ఏ విడ్జెట్‌ని పెడుతున్నాం అనే క్లారిటీ మనకి స్ట్రక్చర్ మోడ్‌లో ఉంటది. ఓకే. స్ట్రక్చర్ మోడ్‌లో మనకు ఆ క్లారిటీ ఉంటది. సో, స్ట్రక్చర్ మోడ్‌లో మనం డెవలప్ చేశాక సో, అది అవుట్‌పుట్ ఎలా కనబడతది అనే దానికి మనం డిజైన్ మోడ్ చూస్తాం. స్ట్రక్చర్ మోడ్‌లో మనం డెవలప్ చేసి దాని అవుట్‌పుట్ ఎలా కనబడతదనేది డిజైన్ మోడ్‌లో చూసుకుంటాం. మన డిజైన్ ఎలాగుందా అనేది. స్ట్రక్చర్ మోడ్‌లో నాకు క్లియర్‌గా ఉంది. ఇక్కడ నేనేం పెట్టాను. నేనొక డేటా పెట్టాను నేను. ఇదేం పేజ్ ఓరియో ఇది నేనొక డేటా గ్రిడ్ పెట్టా. డేటా గ్రిడ్‌లో నేను సెర్చ్ ఆప్షన్ ఎనేబుల్ చేశా. నా గ్రిడ్ ఇలా ఉంటది. నేను ఇవన్నీ పెట్టుకున్నా. అండ్ నేను ఈ పేజ్‌ని ఎలా స్ట్రక్చర్ చేశానా అని ఇలా చూసుకోగలను. నా పేజ్ ఎక్స్‌ప్లోరర్‌లో ఇలా చూసుకుంటాం. సేమ్ ఇదే పేజ్‌ని మనం లైక్ ఇది ఆటోమేటిక్‌గా డెవలప్ అయింది కదా. మనం ఇదే పేజ్‌ని లైక్ మనం డెవలప్ చేసేటప్పుడు ఎలా చేయాలా అనేది చూద్దాం. ఓకే. సేమ్ ఇదే పేజ్ డెవలప్ చేయాలి. సో, నేనేం చేస్తా యాడ్ ఏ పేజ్ తీసుకుంటున్నా. స్టూడెంట్ ఓవర్‌వ్యూ. నా దగ్గర ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి. ఫార్మ్స్ అని ఉంటాయి. ఫార్మ్స్ ఉంటాయి. ఈ ఫార్మ్‌లో ఏదైనా కావాలని లేదా లిస్ట్ చూపించాలి డేటాని. లిస్ట్ వ్యూ పెట్టేసి చూపిస్తారు. మనం ఇందాక డేటా గ్రిడ్ తీసుకున్నాం. అలాగే గ్రిడ్ వ్యూ. నాకు గ్రిడ్ వ్యూలో కావాలి. ఇవన్నీ ఉన్నాయి ఆటోమేటిక్‌గా. లాగిన్ పేజ్‌కి, డాష్‌బోర్డ్‌కి బేసిక్‌గా మనం ఏంటంటే ఏది ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా చేసేసుకొని ఎళ్ళిపోవాలి యాక్చువల్లీ. ఓకే. ఓకే. ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా చేసుకొని ఎళ్ళిపోవాలి. మన మన దగ్గరున్న ఆప్షన్స్‌తో. మనకి డైరెక్ట్‌గా ఉన్నదైతే డైరెక్ట్‌గా వాడేసుకొని ఎళ్ళిపోవాలి. మనం ఊరికే నేను డెవలప్‌మెంట్ చేయాలి కదా! అని చెప్పి టైం తీసుకోరు కదా! ఎక్కడైనా అంతే కదా! నాకు డెవలప్‌మెంట్ నా దగ్గరున్న ఆపర్చునిటీస్‌తో నేను ఫాస్ట్‌గా డెవలప్ చేయడానికే చూడాలి. కాకపోతే మనకిక్కడ అర్థం చేసుకోవడానికి మనం ఓకే. బ్లాంక్ పేజ్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఈ పేజ్‌ని ఎలా డెవలప్ చేశాడని స్ట్రక్చర్‌గా చూడడానికి. సో థట్ మనకి ఈ విడ్జెట్స్ గురించి కూడా అర్థం అయితది. ఓకే. ఓకే. నేమ్ స్టూడెంట్ ఓరియో ఇక్కడ నావిగేషన్ లేఅవుట్లు మనకి బై డిఫాల్ట్ లేఅవుట్స్ ఇవి. డిఫాల్టా? టాప్ బారా? టాప్ బార్ అంటే ఇందాక పైన పైనొస్తది అంతే. ఇందాక సైడ్ వచ్చింది గదా! మెనూ బార్ సైడ్ వచ్చేది డిఫాల్ట్. పైనొచ్చేది టాప్ బార్, పాపప్ లేఅవుట్. 3 ఉంటాయి. ఈ డిఫాల్ట్ లేఅవుట్స్. నావిగేషన్ లేఅవుట్స్. మనం లేఅవుట్స్ కూడా క్రియేట్ జేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికి ఈ ఉన్న లేఅవుట్స్ బ్లాంక్ పేజ్ తీసుకుందాం క్రియేట్ జేయడానికి. సేమ్ ఇలాగే ఒక పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓవర్‌వ్యూ పేజ్ మనం.
నా దగ్గర బ్లాంక్ పేజ్ ఉంది. బ్లాంక్ పేజ్‌లో బేసిక్‌గా నాకేంటి ఒక కాలమ్ ఉంది. ఈ కాలమ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ లేఅవుట్ గ్రిడ్ నుంచి వస్తాయి. మనకు బేసిక్ ఒక పేజ్‌కి ఒక బేసిక్ ఇది కంటైనర్స్, లేఅవుట్ గ్రిడ్స్. లేఅవుట్ గ్రిడ్ అనేది బేసిక్ ఏంటి మన స్ట్రక్చర్ ఇస్తది మన పేజ్‌కి. ఒక లేఅవుట్ గ్రిడ్‌ని మనం పుల్ చేసి డ్రాగ్ చేసినప్పుడు ఇది పుల్ చేసి నేను ఇక్కడ డ్రాగ్ చేశా. ఫుల్లా 6x6 లేఅవుట్ గ్రిడ్ ఏంటంటే ఒక కాలమ్స్, రోస్ కింద ఉంటది. స్ట్రక్చర్ ఇవ్వడానికి. అన్‌లిమిటెడ్ అన్‌లిమిటెడ్ రోస్ పెట్టుకోవచ్చు. అన్‌లిమిటెడ్ రోస్. కాలమ్స్ మాత్రం 12 12 కాలమ్స్ ఉంటాయి. 12 కాలమ్స్ అన్‌లిమిటెడ్ రోస్ ఉంటాయి లేఅవుట్ గ్రిడ్‌కి. అన్‌లిమిటెడ్ రోస్ అంటే కిందన ఎన్నైనా పెట్టుకుంటూ ఎళ్ళొచ్చు. సి ఇలాగే ఇక్కడ ఇలా ఫుల్ కాలమ్ ఒకటి తీసుకున్నా. ఫుల్ కాలమ్ తీసుకుంటే ఇదిగోండి ఇలాగొస్తది నాకు. ఇదొక ఫుల్ కాలమ్. ఇదొక లేఅవుట్ గ్రిడ్. ఆ పేజ్ ఎక్స్‌ప్లోరర్‌లో చూడండి లేఅవుట్ గ్రిడ్ ఇది ఫుల్ కాలమ్. అంటే ఒక రో, ఒక కాలమ్. ఒక రో, ఆ రోలో ఒక కాలమ్ ఉంది. ఓకే. క్లియర్ గదా! ఒక రోలో ఒక కాలమ్ ఉంది. నేను ఇంకొక రో యాడ్ చేసుకున్నాననుకోండి. ఇన్సర్ట్ రో బిలో చేశానంటే అండి. ఇంకో రో యాడ్ అయింది. ఆ రోలో ఒక కాలమ్ ఉంటది. ఓకే. నేను దీనికే ఇంకొక యాడ్ కాలమ్ టు ది రైట్ చేశాననుకోండి. ఒక రో 1 ఇది. ఒకే రో. దాంట్లో 2 కాలమ్‌లున్నాయి. ఏంటి కాలమ్‌ల కింద ఒకదాని కింద వచ్చాయి అంటే ఇది కాలమ్ మాన్యుయల్ 12 ఇచ్చాం. అంటే ఒక రోలో ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 12 కాలమ్స్ మాక్సిమం ఇచ్చేసాం గదా! అప్పుడు ఇదే రోలో మనకు 2 రావాలంటే ఇక్కడ 6 ఇవ్వాలి. 6 ఇవ్వాలి. 6 ఇచ్చిన వెంటనే ఈ కాలమ్ పైకొచ్చింది. 2 కాలమ్స్ అయినాయి గదా! ఈ రో 1లో 2 కాలమ్స్. ఎందుకంటే 6 ఇచ్చాం గాబట్టి. అర్థమైందా మీకిది? ఈ కాన్సెప్ట్ అర్థమైందా అందరికి? అవునండి, అర్థమైంది. ఆనంద్ మీకు క్లియర్ ఉంది గదా! యా సార్. యాహ్! ఓకే. సో, నేను ఈ రో 2ని మీకు నేను డిలీట్ చేస్తాను. ఈ కాలమ్‌ని కూడా డిలీట్ చేస్తా. ఈ రోని కూడా. కాకపోతే ఇక్కడ మాన్యుయల్ 6 ఉంది కాబట్టి నాకు అంతే కనబడతది. నేను దీన్ని మళ్ళీ 12 చేసుకోవచ్చు. సింపుల్ అంతే. ఇదే రో కాలమ్ కాన్సెప్ట్. నా డేటాకి స్ట్రక్చర్ ఇవ్వడానికి నేను రో కాలమ్‌ని పెట్టుకుంటున్నా. నేనేం చేస్తా ఇక్కడ ఒక డేటా గ్రిడ్‌ని పెట్టా. అలా స్ట్రక్చర్ మోడ్‌లో చెప్పారా? సారీ. ఓకే. నేను ఒక డేటా గ్రిడ్‌ని పెట్టుకున్నా. ఓకే. సేమ్ అంతే. ఇక్కడ ఒక డేటా గ్రిడ్‌ని పెట్టుకున్నా. సార్ట్ ఆర్డర్. డేటా గ్రిడ్‌ని పెట్టిన వెంటనే మనకు డేటా గ్రిడ్ ఏం అడుగుతది? ఒక డేటా సోర్స్‌ని అడుగుతది. ఎప్పుడు డేటా గ్రిడ్ అంటే డేటాను చూపించాలనుకుంటున్నాం. డేటా వ్యూ అనేది డేటాను తీసుకుంటది. ఇది గుర్తుపెట్టుకోండి. డేటా వ్యూ డేటాను తీసుకుంటది. డేటా గ్రిడ్ లిస్ట్ వ్యూ డేటాను చూపిస్తది యూజర్‌కి. ఓకే. సో, నేను ఎప్పుడు ఒక ఎంటిటీని అడుగుతది. ఒక డేటా సోర్స్ అడుగుతది. నేను ఇక్కడ స్టూడెంట్ డేటాను చూపించాలనుకోండి. స్టూడెంట్ డేటా సోర్స్ తీసుకున్నా. ఓకే పెట్టుకున్నా. బై డిఫాల్ట్‌గా ఆటోమేటిక్‌లీ ఫిల్ ద కంటెంట్స్ ఆఫ్ డేటా గ్రిడ్ అంటే ఇక్కడ యెస్ నొక్కుతా. ఇవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేసాయి మనకి. ఓకే. సేమ్ పేజ్ అలానే వచ్చిందా? ఇక్కడ ఎర్రర్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ న్యూ బటన్‌లో మనం పేజ్ ఎడిట్ చేయాలి కదా! పేజ్‌లో ఎడిట్ చేస్తాం. ఏ పేజ్‌లోని సేమ్ అదే మనం పాత పేజే న్యూ ఎడిట్ పేజ్.
సేమ్ పేజ్ క్రియేట్ అయింది. అంతే కదా, మనం ఇందాక చూసిన పేజేనా? సేమ్ అలానే క్రియేట్ చేయాలి. కాలమ్ స్టూడెంట్ ఓవర్వ్యూ పేజ్. ఇక్కడ ఈ స్టూడెంట్ ఓవర్వ్యూ పేజ్కి వెళ్దాం. ఏం డిఫరెన్స్ ఉందా? సేమ్ పేజ్. జస్ట్ ఇక్కడ ఈ స్టూడెంట్ అనేవాడు లేడు. అన్న ఈ Yeah, ఓవర్వ్యూ పేజ్ కి స్టూడెంట్ ఓవర్వ్యూ తేడా ఏందన్న? రెండు ఒకటే కదా? రెండు ఒకటే. ఇది మనం క్రియేట్ చేసింది, అది డిఫాల్ట్ గా మనం క్రియేట్ ఓవర్వ్యూ పేజెస్ కొడితే క్రియేట్ అయిపోయింది. ఓకే. జస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అలా చూపిస్తుంది అంతే మీకు. ఈ స్టూడెంట్ లేదు, స్టూడెంట్ పెడదాం. యుడిఎన్టి స్టూడెంట్. ఈ రెండర్ మోడ్ ని హెడ్డింగ్ పెడదాం. ఓకే. ఇప్పుడు హోమ్ వెబ్ లో ఈ స్టూడెంట్ ఓవర్వ్యూ పేజ్ కూడా ఇక్కడ పెడదాం. మనం క్రియేట్ చేసింది your app is running. సేమ్ ఇది ఫస్ట్ది ఇలా కనబడుతుంది. ఇది మనం క్రియేట్ చేసింది. అంతే, సింపుల్. రెండు ఒకటే. ఇది మనం క్రియేట్ చేసింది. రెండు ఒకటే. ఆ డిఫాల్ట్ గా ఇచ్చినా మనం అలా క్రియేట్ చేసి మనకు నచ్చినట్టు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది బేసిక్ డేటాను మనం ఎలా చూపిస్తున్నాం ఏంటా అనేది దీంట్లో. ఇది ఎందుకంటే మన డొమైన్ మోడల్కి మనకు నెక్స్ట్ వచ్చేటప్పుడు అవసరం. సో ఓకే, నా దగ్గర స్టూడెంట్ అనే ఎంటిటీ ఉంది, అలా క్రియేట్ అయిన వెంటనే ఇలా క్రియేట్ అయింది. ఇదంతా కూల్, గుడ్. సో నా స్టూడెంట్లో ఏంటి ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఏంటంటే నేను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన వెంటనే ఏజ్ నాకు రావాలి కదా ఆటోమేటిక్గా. డిఫాల్ట్ గా నేను ఏజ్ కొడితే డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా సెట్ అవ్వాలి. ఇలాగైనా రావాలి, అలాగైనా రావాలి. ఇప్పుడు నేను ఏజ్ 14 అని కొట్టానంటేనే ఈ రోజుకి నాకు 14 ఇయర్స్. కాకపోతే నేను మంత్ టైం ఇవ్వలేను కదా. నేను ఏజ్ దగ్గర నాకు 14 డేస్ 470 డేస్ అని అలా ఇవ్వలేను కదా. సో నేను డేట్ ఆఫ్ బర్త్ పెట్టిన వెంటనే ఇక్కడ చేంజ్ ఈవెంట్ చేసి నేను అది పెట్టాలి. అది నెక్స్ట్ చూద్దాం, అది ఎలా కరెక్ట్గా అలా పెట్టుకోవాలో ఎలా వస్తుందా అనేది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ యాట్రిబ్యూట్స్ మీకు అర్థమైనాయి. దానికి మనం ఇవి కూడా ఇచ్చినాం. ఏంటవి? లైక్ టైప్స్ కూడా ఇచ్చాం. నెక్స్ట్ వాలిడేషన్ రూల్స్కి వెళ్దాం. వాలిడేషన్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. వాలిడేషన్ రూల్స్ అనేవి వ్యాలిడేట్ చేస్తాం మనం. డేటాని వ్యాలిడేట్ చేయడానికి 3 దగ్గరలో వాలిడేషన్ రూల్స్ ఇవ్వటం. ఒకటి వాలిడేషన్ రూల్స్, వాలిడేషన్ రూల్స్ యాక్సెస్ రూల్స్ ఒకటి కాదు, వాలిడేషన్ రూల్స్ వేరే. ఒకటి ఎంటిటీ లెవెల్లో ఇస్తాం, అయితే నేను ఎంటిటీ లెవెల్లో ఇస్తా. లేదా నెక్స్ట్ ఏంటి, పేజ్ లెవెల్లో వాలిడేషన్స్ ఇస్తా. లేదా నెక్స్ట్ మైక్రోఫ్లోలో కూడా వాలిడేషన్స్ ఇవ్వచ్చు. మైక్రోఫ్లోలో వాలిడేషన్ ఇవ్వచ్చు. ఒకటి ఎంటిటీ లెవెల్లో వాలిడేషన్స్ ఇస్తా, లేదా పేజ్ లెవెల్లో వాలిడేషన్స్ ఇస్తా, లేదా మైక్రోఫ్లో లెవెల్లో వాలిడేషన్స్ ఇస్తా. వాలిడేషన్స్ రూల్స్ ఈ 3 దగ్గరలో ఇవ్వచ్చు. ఓకే. వాలిడేట్ చేయొచ్చు. మనం ఇచ్చే డేటాని వాలిడేట్ చేయడమే వాలిడేషన్ రూల్స్. డేటాని వాలిడేట్ చేస్తాయి. సో ఎంటిటీ లెవెల్లో మనకి 6 రూల్స్ ఇవ్వచ్చు, పేజ్ లెవెల్లో 3 ఇవ్వచ్చు, మైక్రోఫ్లో లెవెల్లో లైక్ అన్లిమిటెడ్. మనం ఏ టైప్ ఆఫ్ వాలిడేషన్ అయినా మనం రాసుకోవాల్సిన లాజికే కదా, మనకు నచ్చినట్టు రాసుకుంటాం అంతే కదా. ఏ టైప్ లోనైనా వాలిడేషన్ ఇవ్వచ్చు. ఎంటిటీలో 6 ఇస్తాం. ఇది అడుగుతారు వాలిడేషన్ రూల్స్ ఏంటి, వాలిడేషన్ రూల్స్ ఎక్కడెక్కడ, వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ వాలిడేషన్స్, వేర్ కెన్ యూ గివ్ వాలిడేషన్స్ అని ఇలా క్వశ్చన్స్ అడుగుతారు మీకు ఇంటర్వ్యూలో. సేమ్ అంతే, సింపుల్. ఇది ఫస్ట్ మీకు ఎంటిటీ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇది ఓకే. ఈ వాలిడేషన్ రూల్స్ 6 ఉంటాయి. న్యూ వాలిడేషన్, నేను అట్రిబ్యూట్ సెలెక్ట్ చేసా. నేమ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. వాలిడేషన్ రిక్వైర్డ్ అంటే కంపల్సరీ నేమ్ అనేది ఇవ్వాలి.
యూనిక్ అవసరం లేదు, ఈక్వల్స్ టు అవసరం లేదు. నాకు 6 ఉన్నాయి చూసారా? అవును. మాక్సిమం లెంత్ అంటే ఇంత లెంత్ లోనే ఇవ్వాలి. రేంజ్ ఏంటంటే ఇంత రేంజ్ లోనే ఇవ్వాలి. లైక్ ఏజ్ అంటే ఈ రేంజ్ స్పెసిఫై చేయొచ్చు. నేమ్ కావాలి గానీ ఈక్వల్స్ అంటే ఇలా ఈక్వల్ టు లైక్ ఇంతే, దీనికి ఈక్వల్ గా ఉండాలి. యూనిక్ అంటే తెలుసు కదా, ఒక ఆబ్జెక్ట్ కి ఒకటే నేమ్ ఉండాలి, డూప్లికేట్ అవ్వకూడదు. అది యూనిక్. రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ ఫీల్డ్ అనేది, అంతే సింపుల్. ఇంకోటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ తెలుసు కదా మీకు, లైక్ ఒక కైండ్ ఆఫ్ టైప్ లో మనకు రావాలి. లైక్ ఏతో స్టార్ట్ అవ్వాలి, వైతో ఎండ్ అవ్వాలి, మధ్యలో 5 లెటర్స్ ఉండాలి. ఇలా మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకుంటే దానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడతాం. ఓకే. ఓకే. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏం లేదు, జస్ట్ మనం ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేస్తే మనకి ఎలాగైతే ఎనిమిరేషన్ క్రియేట్ అయిందో అలా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ వస్తుంది. దాంట్లో మనం ఆ లాజిక్ రాస్తాం. మనకు కావాల్సింది పెట్టి గూగుల్లో కొడితే ఆ లాజిక్ వచ్చేస్తుంది. లేదా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మనం రాయడానికి దాన్ని సెపరేట్ గా నేర్చుకోవడం అంటే ఏం లేదు. ఆల్ఫబెట్స్ ఇన్ని బ్రాకెట్స్ లో స్పెసిఫై చేయాలి, 0 to 9 ఏదో డిజిట్ అలా స్పెసిఫై చేసి వెళ్తాం. లేదా డైరెక్ట్ గా నాకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దీనికి కావాలి అని గూగుల్లో కొడితే అది ఇచ్చేస్తుంది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. మిమ్మల్ని ఇంటర్వ్యూలోనే ఎక్కడైనా దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తావు ఇది అది అంటే, నేను దీనికి కావాలి అంటే నేను గూగుల్లో కొడితే నాకు అది వస్తుంది, నేను అలా రాసేస్తాను. లేకపోతే బేసిక్ గా ప్రతి డిజిట్ కి లైక్ ప్రతి వర్డ్ కి నేను 0 to 9 ఎన్ని ఆల్ఫబెట్స్ తీసుకోవాలి, ఏ ఆల్ఫబెట్స్ తీసుకోవాలి అనేది నేను కన్స్ట్రక్ట్ చేసి ఇస్తా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో అని చెప్పొచ్చు, అంతే. దాన్ని పెద్ద ఎవడు స్ట్రెస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గూగుల్లో కొట్టి వచ్చే దీనికి నీకు అది పెద్దగా ఇది అనరు. ఓకే, క్లియర్ కదా వాలిడేషన్ రూల్స్ ఇక్కడ? అవునండి. అవును. clear. నేను రిక్వైర్డ్ ఇచ్చా నేమ్ కి. ఒకవేళ ఇవ్వకపోతే ఎర్రర్ మెసేజ్, ప్లీజ్ గివ్ నేమ్. ప్లీజ్ గివ్ ఏ నేమ్. ఓకే, డన్. దీనికో వాలిడేషన్ రూల్ ఉంది ఇప్పుడు. సో నేను ఇప్పుడు మళ్ళీ సేమ్ అలా వాలిడేషన్ రూల్స్ స్పెసిఫై చేసుకుంటాం. స్టూడెంట్ ఓవర్ నేను వాలిడేషన్ రూల్ ఎక్కడ ఉంది, నేను ఏదైనా కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఉంటుంది. నేమ్ ఇచ్చా, నేమ్ ఇవ్వకుండా నేను సేవ్ కొట్టానంటే ప్లీజ్ గివ్ ఏ నేమ్ అని స్పెసిఫై చేస్తుంది. సో ఖచ్చితంగా నేను నేమ్ ఇవ్వాలి, అంతే సింపుల్. కోహ్లీ అని ఇచ్చా, ఏజ్ 15 అని పెడదాం. April 1st 2010 కదా. రెడ్. ఓకే, ఓకే. అంతే. ఇది బేసిక్. ఇది దీనికి మళ్ళీ రేపు మనం లైక్ అసోసియేషన్ పెడదాం. ఓ టీచర్ని పెట్టి టీచర్ని వీళ్ళకి ఎలాగే అటాక్ చేయాలి.
అసోసియేషన్, జనరలైజేషన్ వీళ్ళు చూద్దాం. ఓకే. ఓకే. బేసిక్ ఇది డేటాబేస్‌లో ఎలా క్రియేట్ అయ్యిద్ది ఏంటో అర్థమైంది కదా! ఓకే. ఇలా నెమ్మదిగానే వెళ్దాం. ఇది ఓకే. క్లియర్ ఉండాలి. మనకి ఈ ఈ ఈ ఈ కాన్సెప్ట్‌లో ఇవన్నీ క్లియర్ ఉండాలి. మీకు ఇక్కడ కనబడే దీంట్లో ప్రతీదీ ఎందుకు, ఏది, ఎప్పుడు వాడతాం అనేది క్లియర్ ఉండాలి. ఇంకా మీకు పర్సిస్టబులే చెప్తా. ఇది పర్సిస్టబుల్ ఎంటిటీనే క్రియేట్ చేసాం. మనం నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీ క్రియేట్ చేయలే. నేను ఇక్కడ నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీ గురించి కూడా మీకు చెప్పవచ్చు. కాకపోతే లైక్ మనం ఒక యూజ్ కేస్‌తో చెప్పుకుంటే క్లియర్ ఉంటది కదా! సో, నేను ప్రతీదీ యూజ్ కేస్‌తోనే చెప్తాను. ఓకే. ఇది ఇలాగ ఇక్కడ వాడతాం. అప్పుడు మీకు క్లారిటీ ఉంటది. ఓకే. ఓకే. యూజ్ కేస్‌తోనే వెళ్దాం. ఓకే. సో, అయితే రేపు కంటిన్యూ చేద్దాం. రేపేంటంటే నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్ ఇంకా అసోసియేషన్స్ చూద్దాం. ఈ 2 రేపు నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్, అసోసియేషన్ అయితే ఈవెంట్ హ్యాండ్లర్స్ కూడా చూద్దాం. నాకు తెలిసి మనం క్రియేట్ చేసి చూద్దాం టైం బట్టి. అయితే 3 కంప్లీట్ చేద్దాం. లేదా రేపు నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్, అసోసియేషన్ కంప్లీట్ చేద్దాం క్లియర్‌గా. ఓకే. 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 బై. Bye, sir.